జనరల్గా యవనస్తులు బలంగా ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు మన యవన కాలం జ్ఞాపకం చేసుకుంటాం. ఇలా ఉండేవాళ్ళం కదా, ఇంతకంటే బాగుండేవాళ్ళం కదా. దేవుడు ఒకవేళ రాత్రి ప్రత్యక్షమై, నరుడా నీకేమి కావాలని కోరుకోను అంటే, చాలామంది కోరుకునేది ఏంటంటే, నన్ను మరలా 16లోకి తీసుకెళ్ళి ప్రభువా అని చెప్పి తప్పనిసరిగా కోరుకుంటారు. యవనస్తులను చూచి ఒక్కొక్కసారి వాళ్ళ బలాన్ని చూచి సంతోషించడం కాకుండా దున్నపోతులాగా అందరి మీద పడుతున్నాడు ఏంటి అని తిట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. మా యవనస్తులు బరువులు మోస్తున్నారు, ఎడ్లులాగా బరువులు మోస్తున్నారని ఇంకొక మాట ఉందండి. వారు ఉరుకులెత్తుటైనను చొరబడుటైనను లేదు అని ఒక మాట ఉంది. యవనస్తులు ఉరుకులెత్తుతారు. ఎవరా తీసుకురారంటే పరిగెత్తుకెళ్ళిపోయి మధ్యలో వైరు తెంపేస్తాడండి. ఇక్కడ ఉరుకులెత్తుట పరుగులెత్తుట అంటే వాళ్ళు యవనస్తులే కానీ దుర్మార్గంగా ప్రవర్తించట్లేదు అని అర్థం అండి. వాళ్ళు బరువులు మోస్తారు కనుక, అంటే ఈ తొండ్ర పనులు చేయకుండా ఉండాలంటే యవనస్తులు బరువులు ఎత్తుకునే అలవాటు కలిగి ఉండాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇంట్లో కానివ్వండి, సంఘంలో కానివ్వండి. ఇంట్లో కూడా చెప్తున్నాను నేను, సంఘ విషయంలోనే మాట్లాడతల్లా. బరువులు ఎత్తుకోవడం మీరు నేర్చుకుంటే ఉరుకులెత్తే పనులు చేయరండి. ఉరికించే పని చేయరు, హెచ్చరించబడే పనులు కూడా వాళ్ళు చేయరు. ఇంట్లో కూడా తల్లిదండ్రులతో పాటు అంత ఎంతో బాధ్యతలు ఎత్తుకునే అలవాటు ఎదిగిన తర్వాత, అలా ఉన్నట్లయితే నేను దేవుని సేవకుడిగా నాతో పాటు పరలోకమందున్న దేవుడు బహుగా వారిని బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది వారికి అలంకారం.